క్లోమ గ్రంథిలో రాళ్ళు కాకోకుండా ఇంకా వేరే ప్రొసీజర్స్ ఎక్కడ చేస్తాము. ఆల్కహాలిక్ ప్యాంక్రియాటిస్, ఆల్కహాల్ తాగే వాళ్ళలో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి దానిలోంచి అంటే ప్యాంక్రియాస్ లో రావాల్సిన జ్యూస్ గొట్టంలోంచి రాకోకుండా పై సరౌండింగ్స్ లో చిదిలిపోయి విపరీతమైన నొప్పి రావటము, కడుపు బాగా ఆయాసం అయిపోవడము, ఇలాంటి సందర్భంలో అదొక గూడులాగా ఏర్పడుతుంది. గూడులాగా ఏర్పడినప్పుడు అందులో ప్యాంక్రాటిక్ జ్యూస్ అంతా నెక్రోటిక్ ప్యాంక్రాటిక్ ఫ్లూయిడ్ అంటే డైజెస్ట్ అయిపోయినాయి, పార్షియల్లీ డైజెస్టెడ్ టిష్యూస్ అంతా అందులో పెట్టేసుకొని ఒక యాబ్సిస్ కైండ్ ఆఫ్ లాగా ఏర్పడుతుంది. అంటే చీమ్ లాగా గూడులాగా ఏర్పడుతుంది. అది డ్రైన్ చేయడానికి మనము ప్యాంక్రాటిక్ నెక్రోసెక్టమీ లేదా ప్యాంక్రాటిక్ డ్రైనేజ్ ప్రొసీజర్స్ లాంటివి చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్యాంక్రియాస్ లో కొన్ని సందర్భాల్లో కంతుల్లాగా వచ్చేస్తుంటాయి. అలా కంతులు ఏర్పడినప్పుడు ప్యాంక్రియాస్ సర్జరీస్ చేస్తాం, అంటే కంతితో ఉన్న భాగాన్ని తీయడం లాంటిది చేయడం జరుగుతుంది. ఇవన్నీ వివిధ రకాలమైన ప్రొసీజర్స్ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ లో చేయడం జరుగుతుంది.